సో రామచంద్రన్ నాయక్ గారు ఇప్పుడు ఉన్న వెర్షన్ ఇటు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కూడా ఇది కేవలం కాంగ్రెస్ ఏంటంటే రాజకీయ వ్యవస్థలను వాడుకొని ఇటు ఈ విధంగా చేస్తుంది అని వెర్షన్ వినిపిస్తుంది. అదే విధంగా ఇటు కాంగ్రెస్ వైపు నుంచి కూడా సార్ ఓకే అండి ఆడియో ఓకే ఓకే వినబడుతుంది. మీరు క్వశ్చన్ అయిపోయినాక నేను మాట్లాడదాం. అదే నాకు యాక్చువల్లీ అది ఆడియో మిస్ అయింది. సో సార్ ఇప్పుడు ఓవరాల్ గా ఇటు ఎవరి వెర్షన్ రాంగ్ ఉంది? ఎందుకంటే ఇప్పుడు నిబంధనలకి సంబంధించి అఫిడవిట్ లో ఏ అంశాలని పొందుపరచాలి, దీనికి సంబంధించి కూడా ఏమైనా చేంజెస్ రావాలంటారా? తప్పకుండా. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ముందుగా బీజేపీ గత 10 సంవత్సరాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగ విరుద్ధ విధానాలు, మరి ఎలక్షన్స్ ని కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం వాడుకోవడం, ఎలక్షన్ కమిషన్, సిబిసిఐడి, ఈడీ, అదే విధంగా జ్యుడిషియరీ, ఇవన్నీ మనం 10 సంవత్సరాలు గమనిస్తున్నాం. ఇది మొదటిసారి కాదు. దేశంలో మరి ఇప్పటికే ఎన్నో నల్ల చట్టాలు తేవడం, వారి రాజకీయంగా వాళ్ళు దేశం మొత్తం బీజేపీని విస్తరించాలనే కుట్రతోని ఎన్నో మరి విధి విధానాలని తొంగలు తొక్కిన పరిస్థితి చూసినాం. ముఖ్యంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి ఇష్యూకి వస్తే, వారు ఎక్కడో నోటీస్ ఇచ్చిన దానికి కూడా చూపించాలని చెప్పేసి దాన్ని సాకు చూపిస్తూ వారి సభ్యత్వ నామినేషన్ ని రద్దు చేయడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. విచక్షణ ఉన్నోడు ఎవడైనా కానీ పోటీలో నిలబడాలి. పోటీలో నిలబడి వారు నిజంగా వారి గెలుపును నిర్ధారించుకోవాలి. అంతేగాని మరి స్క్రూటినీలనే మరి వారి మీదనే ఏదో ఎఫ్ఐఆర్ అయిన కేసు ఉన్నట్టు అని చూపించలేదన్నట్టుగా దాని మీద ఇట్లా రద్దు చేయడం అయితే దేశ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా మోడీ గారికి మరి మహిళా రిజర్వేషన్ పెంచాలనుకున్న మోడీ ఒక మహిళనే మరి సభ్యత్వాన్ని అంటే నామినేషన్ ని రద్దు చేసిందంటే మరి వారికి ఏ విధమైన విధానాలు ఉన్నాయనేది దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. సరే, ఇటు గతంలో కూడా సోనియా గాంధీ నామినేషన్ సందర్భంగా కూడా ఇటు అఫిడవిట్ లో ప్రైవేట్ కంప్లైంట్స్ కేసు వివరాలు అనేవి ప్రస్తావించారు. ఇప్పుడు అదే గతాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు కూడా ఈ ప్రైవేట్ కంప్లైంట్ కేసు అనేది కూడా వివరించి ఉండాల్సిందే అంటూ కూడా బీజేపీ చెబుతోంది. ఒకటండి, అది కేవలం నోటీస్ ని కేసు కింద ఏ విధంగా పరిగణన చేస్తారు? మోడీ గారు కూడా ఎన్నో నోటీసులు వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన వారి సభ్యత్వం రద్దు అవుతుందా, లేకపోతే వారి ఎన్నిక రద్దు అవుతుందా? డెఫినెట్ గా కొన్ని విధి విధానాలు ఉండాలి. కానీ వారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళను వారి కబంధ హస్తాల్లో పెట్టుకొని వారు జ్యుడిషియరీని పెట్టుకొని ఓకే అక్కడ నామినేషన్ తిరస్కరించబడ్డది. ఇక్కడ మీరు సుప్రీంకోర్టుకి వారు వేసిన అప్పీల్ కూడా దాన్ని కూడా తిరస్కరించడం ఎంతవరకు అది రాజ్యాంగబద్ధం అండి? ఎంత ప్రజాస్వామికమైనది? సో తెలంగాణ భారతదేశ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కావాల్సి మోడీ గారు వారి సీట్లు రాజ్యసభ సీట్లు పెంచుకోవడం కోసం తప్ప మరొకటి కానే కాదని చెప్పేసి ఇది కుట్రపూరితంగా చేసిన చర్య. తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి బీజేపీకి మోడీ గారికి ఉంటుంది. సార్ యాక్చువల్లీ ఈ కేసు 2023లో ఉన్నటువంటి కేసు, అంటే ఇన్ని నెలల తర్వాత కూడా ఇప్పుడు ఈ కేసు ఇటు ఆల్రెడీ మధ్యప్రదేశ్ లో ఇటు మీనాక్షి నటరాజన్ గారు అఫిడవిట్ వేసిన తర్వాత ఈ కేసు బయటకు రావడానికి కారణాలు ఏమంటారు? ఒకటే అండి, బీజేపీ వాళ్ళు అతి ప్రమాదకరమైన ఆలోచన విధానాలతో ఉన్నారు. ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలో ఉన్నారు. అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు మాత్రమే వాళ్ళు కొమ్ము కాస్తా ఉన్నారు. ఈరోజు ఆ అటవీ ప్రాంతంలో ఉన్న అమాయక గిరిజన ప్రజానికాన్ని కూడా నక్సలైట్ల పేరు మీద వేలాది మంది ప్రాణాలు బలిగొన్నారంటే ఇక వారి ఆలోచన బ్రిటిష్ వారి ఆలోచన ఈస్ట్ ఇండియా కంపెనీ లిమిటెడ్ వాళ్ళ ఆలోచన లాగానే ఈ దేశంలో సాగుతుంది. దేశ ప్రజలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉంది. సమయం కూడా ఆసన్నమైంది. తప్పకుండా మోడీ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టకపోతే రేపు దేశం ఇంకా ఆర్థికంగా సంక్షోభంలో మునిగే ప్రమాదం కూడా ఉందనేది రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉన్నారు. వారు చెప్పినట్టుగానే దేశంలో ఈ కుట్రలు కుతంత్రాలు జరుగుతా ఉన్నాయి. ఓకే, రైట్ రామచంద్రన్ నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.